Hi, welcome to Jyoti IT Solutions. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం బేసిక్ కంటైనర్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందనేది. ఇక్కడ మనం బేసిక్గా కంటైనర్లో కొంత కాన్ఫిగరేషన్ ఇస్తాం. యాక్చువల్గా వచ్చేసి మనకు కంటైనర్లో ఏముంటుంది, ఒక ఇమేజ్ మాత్రమే ఇస్తాం అనుకుంటాం. కానీ ఇమేజ్ తోటి మనకు ఈ అప్లికేషన్లోకి లాగిన్ అయిన తర్వాత మనం కొన్ని కమాండ్స్ కూడా ఇవ్వగలము. ఆ కమాండ్స్ ఏంటి అనేది, అలాగే నేను ఆల్రెడీ YAML స్క్రిప్ట్ని క్రియేట్ చేసి పెట్టి ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బేసిక్గా కాన్ఫిగరేషన్ ఎలా ఇస్తామనేది చూద్దాం. ఇది మనకు పాడ్ లోపల కంటైనర్స్ ఉంటాయి. ఈ కంటైనర్స్ లోపల మనకు ఇమేజ్ అనేది ఉంటుంది. ఈ ఇమేజ్ ఈ పాడ్ స్పెసిఫికేషన్లో మనకు కంటైనర్స్ ఉన్నాయి. ఈ కంటైనర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కంటైనర్లో ఇమేజ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మనం ఏదైనా కమాండ్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఇమేజ్ లోపల ఇలా ఎకో కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. కమాండ్కి యాక్చువల్గా ఓన్లీ సింగిల్ కమాండ్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ లేకపోతే మనకు ఎకోకి ఓన్లీ ఎకో అని ఇవ్వం కదా. ఆ తర్వాత మనకు ఏదైనా మనకు కంటెంట్ అవసరం. ఎకో తర్వాత ఆర్గ్యుమెంట్స్ వచ్చి దిస్ ఇస్ మై కస్టమ్ ఆర్గ్యుమెంట్ అని ఇచ్చాను నేను ఇక్కడ. ఈ ఎకో తర్వాత ఎకో కమాండ్ యూజ్ చేసినప్పుడు దిస్ ఇస్ మై ఆర్గ్యుమెంట్ అనే కస్టమ్ ఆర్గ్యుమెంట్ అనేటటువంటి ఆర్గ్యుమెంట్ని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. తర్వాత పోర్ట్స్ని కంటైనర్ పోర్టు అని మన పోర్టు ఏదైతే పోర్ట్ నెంబర్ ఉంటుందో ఏ పోర్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారో దీనిని ఇక్కడ ఇస్తాము. మనకు మ్యాక్సిమం వచ్చేసి కంటైనర్ లిజన్ చేయడానికి HTTP పోర్ట్ కానీ HTTPS పోర్ట్ కానీ యూజ్ చేస్తాం. అది మనకు డెవలప్మెంట్ టెస్టింగ్ సర్వర్లో అయితే 80నే ఇస్తాము. ప్రొడక్షన్ సర్వర్లో అయితే 443 సెక్యూర్డ్ పోర్ట్ ఇస్తాము. ఇలా మనం కంటైనర్ లోపల కమాండ్స్ ఇమేజ్ ఇస్తాము. ఫస్ట్ కంటైనర్ నేమ్ ఇస్తాము. ఒకవేళ ఈ సేమ్ పాడ్లో మనకు 2-3 కంటైనర్స్ ఉన్నట్లయితే ఆ 2-3 కంటైనర్స్ కూడా సపరేట్గా త్రిబుల్ హైఫన్ తోటి సపరేట్ చేసి, అలాగే ఇక్కడ మనం కంటైనర్ నేమ్ ఇస్తాము. ఇక్కడ డిఫరెంట్ కంటైనర్ నేమ్స్ ఇస్తాము. ఒక 3 కంటైనర్స్ ఉన్నాయనుకుందాం. ఈ 3 కంటైనర్స్కి 3 నేమ్స్ ఇస్తాము. ఆ తర్వాత ఇమేజ్ ఇస్తాము. ఏ ఇమేజ్ అయితే ఆ ఇమేజ్ని ఇస్తాము. ఇప్పుడు NGINXకి ఏదైనా డిపెండెంట్ ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు ఆ ఇమేజ్ నేమ్ని ఇక్కడ ఇంకొక YAML స్క్రిప్ట్లో ఇస్తాము. ఆ తర్వాత దాంట్లో కూడా మనకు కమాండ్స్ ఏమైనా కావాలంటే ఆర్గ్యుమెంట్స్ కానీ అలాగే పోర్ట్స్ కానీ ఈ కంటైనర్ లిజన్ చేసేటటువంటి పోర్ట్స్ ఇవన్నీ కూడా ఇలా ఇస్తాము. ఇక నెక్స్ట్ రీస్టార్ట్ పాలసీ అనేది ఇది కంటైనర్కి సంబంధించింది. ఈ రీస్టార్ట్ పాలసీ అనేటటువంటిది ఇక్కడ నెవర్ అని ఉంది. ఈ రీస్టార్ట్ పాలసీస్ ఉంటాయి. ఇది కొంచెం లెంతీ కంటెంట్ కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం థియరటికల్గా చూద్దాము. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ని ఆల్రెడీ స్క్రిప్ట్ ఎలా రాయాలనేది నేను చెప్పాను. API కైండ్ మెటా స్పెక్ ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచే వస్తాయి. మనకు మెటాడేటా నేమ్ వచ్చేసి కంటైనర్ -pod అనేటువంటిది ఈ పాడ్కి ఇచ్చినటువంటి ఈ నేమ్. ముందు చెప్పిన వీడియోలో నేమ్ స్పేస్ కూడా చెప్పాను. దాన్ని ఇక్కడే మనం నేమ్ స్పేస్ కోలని చెప్పి ఏదైనా నేమ్ స్పేస్ని ఇవ్వచ్చు. ఆల్రెడీ మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి. keepctl క్రియేట్ కమాండ్ తోటి ఆ నేమ్ అనేటటువంటిది నేమ్ స్పేస్ అనేది దాన్ని ఇక్కడే ఇస్తాము. ఇంకా లేబుల్స్ కూడా ఇక్కడ మెటాడేటా కిందనే ఇవ్వచ్చు. ఆ లేబుల్స్ అనేవి తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. దాని తర్వాత స్పెసిఫికేషన్ పాడ్కి సంబంధించింది ఉంటుంది. ఇక్కడ పాడ్ కాబట్టి పాడ్కి సంబంధించింది ఈ స్పెసిఫికేషన్ ఉంటుంది. పాడ్లో మెయిన్గా ఏముంటాయి, కంటైనర్స్ ఉంటాయి. కంటైనర్కి సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఇస్తాము. కంటైనర్ రీస్టార్ట్ పాలసీ అంటే నెవర్ అని ఇచ్చినాం. ఈ నెవర్ ఎందుకంటే ఎప్పుడు రీస్టార్ట్ కాకూడదు అనేదానికి ఈ నెవర్ అనే అర్థం. ఒకసారి స్టాప్ అయిపోయిన తర్వాత రీస్టార్ట్ కాకుండా ఉండడం కోసం నెవర్ అనేది ఇచ్చాము. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకొని మనం kubectl కమాండ్ తోటి క్రియేట్ చేసుకుంటాం. ఈ ఫైల్ నేమ్ది కాపీ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి
ఇప్పుడు పార్ట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ నేను ఏదైతే ML స్క్రిప్ట్లో ఇచ్చినానో అదే మనకి ఇక్కడ వస్తుంది. దీనినే మనం ఇక్కడ ఇవ్వాలి. ఇలా కాకపోయినా మనం kubectl get కమాండ్ తోటి get a part లేకపోతే పార్ట్స్ ఈ కమాండ్ మనం ఇలా చూడొచ్చు. ఇక్కడ స్టేటస్ వచ్చి కంప్లీట్ అయిపోయింది, రెడీ వచ్చేసి 1 ఉంది. ఇదేం కాదు, ఇప్పుడు మనం నేర్చుకునేటప్పుడు దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకొక టైప్లో ఎలా ఇవ్వచ్చో మనం చూద్దాం. ఇది ఇంకొక టైప్. కంటైనర్ లోపల కమాండ్ ఎలా ఇస్తాము అనేటటువంటిది. కమాండ్స్ ఇంకేదైనా ఎక్కువ కానీ ఎస్ఎస్ కానీ ఎస్హెచ్ ఇవ్వాలంటే ఇలా మనం సింగిల్ కోట్స్లో కామా పెట్టి ఈ -c అనేటటువంటిది ఎక్కువ కమాండ్ని ఇలానే డైరెక్ట్గా ఇచ్చేసేయచ్చు. ఎకో హెలో కుబర్నెటీస్ అండ్ స్లీప్ 3600 సెకండ్స్ తర్వాత మనకి ఇది స్లీప్ అయిపోతుంది ఈ కమాండ్ అనేటటువంటిది. సేవ్ చేసుకొని kubectl కమాండ్ తోటి క్రియేట్ చేసుకుందాం. ఇలా మనకు పార్ట్ క్రియేట్ అయింది. మనకి ఇది 1/1లో ఉంది, ఇది మాత్రం 0/1లో ఉంది. మనం ఇంకొక డూప్లికేట్ స్టేషన్ తీసుకొని kubectl get parts కమాండ్ ఇద్దాం. ఇక్కడ ఎందుకు 0/1 1/1 అని వచ్చింది అంటే మనం ఇక్కడ మన ఫైల్ వచ్చేసి container.ymlలో మనకి ఇక్కడ 2 ఫైల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కంటైనర్ conf.yml container.yml. ఈ conf.yml ఏమందంటే మనం కమాండ్ అలాగే ఆర్గ్యుమెంట్ 2 కూడా ఇచ్చాము. ఇక్కడ ఏమి ఇచ్చామంటే కమాండ్లోని ఒకే లైన్లో మనం ఇక్కడ sh కమాండ్ యూజ్ చేయొచ్చు. -c ఎప్పుడంటే ఇమేజ్లో వెళ్ళి ఈ కమాండ్స్ ఇవ్వచ్చు. ఈకో హెలో కుబర్నెటీస్. అలాగే ఇది మనకు ఎకో అయిపోయిన తర్వాత స్లీప్ అనేటటువంటిది ఈ 3600 సెకండ్స్ తర్వాత ఇది మనకు క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఎకో కమాండ్ ఆర్గ్యుమెంట్స్ ఈ డిఫరెన్స్ వల్ల మనకు ఆ 0/1 కంప్లీటెడ్ అని అలాగే 1/1 చూపిస్తుంది. మనకి ఇక్కడ కంటైనర్ అనేటటువంటిది ఇక్కడ కంటైనర్ నేమ్ ఈ పార్ట్లో వచ్చేసి కంటైనర్ పాడ్, ఇక్కడ వచ్చేసి 0/1లో ఉంది. కమాండ్ ఇలా సపరేట్గా ఇవ్వడం వల్ల ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ కమాండ్స్ రన్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం కమాండ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ఫైల్లో ఎలా అయితే సింగిల్ లైన్లో ఇచ్చినామో ఆ ఫైల్లో అప్పుడు మాత్రం 1/1 రన్నింగ్లో ఉంటుంది.